సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌తోనే హౌస్‌లోకొచ్చాడు. ఇప్పుడు ఆ సపోర్ట్‌తోనే సర్వైవ్ అవుతున్నాడు అనడం. ఇప్పుడు ఆయన డైరెక్ట్‌గా కెప్టెన్ అవ్వడం. సో, ఇవన్నీ కూడా టాప్ 5లో ఉండడానికి భరణికి ప్లస్ ప్లస్ అవుతున్నాయి. అవుతుంది. భరణి టాప్ 5లో భరణికి ఉంటారని ఫిక్స్ నిజంగానే అయిపోయారు ప్లస్ అవుతుంది. మాక్సిమం. ఎందుకంటే నేను గమనిస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడింది గూడా గాదు. చాలామంది లేడీసు తనూజకి ఎలా అయితే కావాలనుకుంటున్నారో, అంతకన్నా ఎక్కువ భరణికి సపోర్టింగ్ నాకు ఈ మధ్య కనబడుతుంది. దట్ ఈస్ షాకింగ్ ఫర్ మీ. సడెన్‌గా భరణి ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆయన మాటకి జస్టిఫికేషన్ గనుక నిజంగా జరగాలి. ఇప్పుడు నిజంగానే కళ్యాణ్ అలా భజన చేసుకుంటూ తనూజ చుట్టూ తిరగడం అనేది బిగ్ బాస్ 4, 5 కనుక చూపిస్తే ఖచ్చితంగా భరణికి ప్లస్ అవుతుంది. అడుగు, అలా అడుగు అనేవాడే అక్కడ నాయకుడు అవుతాడు. ఆల్రెడీ నాయకుడు ఏం చేస్తారు కెప్టెన్. కానీ కళ్యాణ్ ఇప్పుడు బిఫోర్ మనోడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వకముందు, కెప్టెన్ అవ్వకముందు తనకి పీక్స్ ఇంకా బయట కామెంట్స్ గానీ, బయట ఫాలోయింగ్ గానీ ఇదంతా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే కెప్టెన్ అయిన తర్వాత నామినేషన్స్‌లో లేడు. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు కూడా నామినేషన్స్‌లో లేడు. అంటే ఈ టాస్క్‌లాడి అంత గెలుచుకుని సొంతం చేసుకున్నా కూడా బయట తనని కొంచెం ఎలివేట్ చేయడానికి ఏం లేకుండా పోయింది. సో, ఓటింగ్ కూడా లేకుండా పోయింది. ప్లస్ ఇప్పుడు తనూజ చుట్టూ తిరుగుతున్నాడు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. సో, ఇదంతా మైనస్ అయ్యి గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనుకోవచ్చా? ఒకటి ఇది ఖచ్చితంగా ప్రస్తుతం సేఫ్ సైడ్‌లో ఉన్నాడు అనుకోవడం ఓకే. కానీ రేపు ఫ్యూచర్‌లో ఇలాగే వెళ్ళిపోతే 2, 3 వారాలు, ఐ మీన్ 2, 3 వారాలు కదా! అంతే 1 వీక్‌లోనే ఇది తగ్గిపోయిందంటే మహిష్మతి మర్చిపోద్ది. బట్ తనూజ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రీతుకొచ్చిన చెడ్డ పేరు తనూజకి రాకూడదు. సరే అది నాకు తెలిసి తనూజ ఫస్ట్ నుంచి కూడా తను కేర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఫైనల్ స్టేజ్‌లో ఎట్టాగైనా సరే చేసి గెలవాలి అనే అది ప్రతి ఒక్కడికి ఉంటది. ఆ కోరికతో